అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నా దృష్టికి వచ్చినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు, అనేక సంఘటనలు నా మనసుని కలిచివేసినాయి. కానీ వీటన్నింటికన్నా ఎక్కువగా ఈరోజు ఎందుకంటే కళ్ళారా ఒక ప్రాణాన్ని నరికివేస్తూ చూసినటువంటి సంఘటన నిజంగా ఒక మనిషి రూపంలో ఒక రాక్షసుడు ఆవహించి ఏ రకంగా అయితే వ్యవహరిస్తాడో ఆ రకంగా వ్యవహరించి తన ప్రాణ స్నేహితుడైనటువంటి అబ్దుర్ రషీద్, సరే అతను ఏ పార్టీ వాడు, ఇతను ఏ పార్టీ వాడు, అది అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అబ్దుర్ రషీద్ మరియు అదేవిధంగా జిలానీ ఒకే ప్రాంతంలో వినుకొండలో ఉన్నటువంటి వీళ్ళిద్దరూ కేవలం రాజకీయాలను ఆసరాగా చేసుకొని బద్ధ శత్రువులుగా మారి వారి మధ్యలో ఉన్నటువంటి వైరాన్ని ఈ రోజున ఎవరైతే జీలానీ అని చెప్పేసి టీడీపీ ఫాలోవర్గా ఉన్నటువంటి వ్యక్తి, వైసీపీలో ఉన్నటువంటి నాయకుడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక కార్యకర్త అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా అందరూ చూస్తుండగా అతన్ని నరికివేసినటువంటి సంఘటన ఈరోజు సంచలనంగా మారింది. ఇంత అర్ధరాత్రి పూట అయినా కూడా కానీ ఖచ్చితంగా ఈ అంశంపై స్పందించాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అని చెప్పేసి పెట్టుకున్న తర్వాత రాజకీయాలకు అతీతంగా అని చెప్పేసి చెప్తాము. రాజకీయ పార్టీలు అందరికీ, ఏ రాజకీయ పార్టీలో ఎవరైనా ఉండవచ్చు. నేను అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు మరొకసారి కూడా నేను ఉద్ఘాటిస్తున్నాను. అదేమిటంటే రాజ్యాంగం మనకు ఆ హక్కుని ప్రసాదించింది. మీకు ఒక నాయకుడు ఇష్టం ఉండవచ్చు, ఒక పార్టీ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో పార్టీ ఇష్టం ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకో పార్టీ ఇష్టం ఉండొచ్చు, ఆ నాయకుడు అతనికి అత్యంత ఆప్తుడై ఉండొచ్చు. కానీ మీ యొక్క ఏదైతే స్నేహాలు ఉన్నాయో, ఏదైతే బంధాలు ఉన్నాయో వాటికి పక్కన పెట్టి ఈరోజు రాజకీయ విద్వేషాలను ఈ తారాస్థాయికి చేరుకొని ఈ రకంగా అబ్దుర్ రషీద్ని, జీలానీ హతమార్చడం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా, దాని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే ఏదైతే నాయకుడు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు మాన్యశ్రీ, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా ఆయన ఉపదేశించడం జరిగింది. ఎవరు కూడాను ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో, లేకపోతే ఏదైతే రాజ్యాంగం ఉందో, లేకపోతే ఏదైతే కానూన్ ఉందో దాన్ని మీ చేతుల్లో తీసుకునే హక్కు మీకు ఎవ్వరు ఇవ్వలేదు. దయచేసి ఏమైనా ఉంటే కనుక మీరు రాజ్యాంగ బద్ధులై మీరు పనిచేయాలే తప్పించి ఈ విధంగా కిరాతకంగా నరుక్కోవటం, లేకపోతే దాడులకు పాల్పడటం అనేది ఏమాత్రం కూడాను సమంజసం కాదు అని చెప్పేసి పిలుపిచ్చినటువంటి నాయకులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన్ని నిజంగా అభిమానించేవారు, ఆయన్ని నిజంగా ఈయన మాకు నాయకుడు, ఈ నాయకుడు వెనకాల నేను ఉన్నాను అని చెప్పేసి గర్వంగా చెప్పేవారు ప్రతి ఒక్కరు కూడాను నాయకుడు చెప్పినటువంటి మాటలను తుచా తప్పకుండా పాటిస్తారు. అదేవిధంగా నాయకుల యొక్క ఏదైతే వారి యొక్క ఉద్ఘాటన ఉంటుందో, వారి యొక్క ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ని కింద స్థాయి వరకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆయా నాయకులపై ఉంటుంది. ఈ రోజున జీలానీ చేసినటువంటి పని నిజంగా అత్యంత దారుణం. అందరూ చూస్తుండగా అతన్ని నరికి అతని ఒక చెయ్యి పక్కన పడిపోయి ఉంది, ఇంకోవైపు నుంచి అతన్ని నరికి అతని ప్రాణాలు కూడాను పోయేటట్టుగా అతనిపై దాడికి పాల్పడటం అనేది నిజంగా చాలా హేయమైన చర్య. రాజకీయాలు ఈ రోజున ఈ రకంగా ఉన్నాయి. రేపు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. అనేక సందర్భాల్లో ఇది ప్రూవ్ అవుతూ వస్తుంది. మీరు దయచేసి ఏదైతే రాజకీయాలు ఉన్నాయో ఈ రాజకీయాలను, మీ స్నేహాలు లేకపోతే మీ యొక్క బంధుత్వాలు వాటిని తీసి పక్కన పెట్టి ఈరోజు రాజకీయ కక్షలు ఈ స్థాయికి చేరుకొని మీరు ఒకరిని ఒకరు నరుక్కునేంత స్థాయికి ఈ రోజున దిగజారిపోతున్నారంటే మీలో దైవ భీతి ఒకవైపు లేదు అన్న సంగతి చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున అబ్దుర్ రషీద్ చేసినటువంటి పాపం ఏమిటి, లేకపోతే ఆ జీలానీ చేసినటువంటి ఈ దారుణానికి కారకులు ఎవరు అంటే కనుక ఇదొక శేష ప్రశ్న. అది ఎందుకంటే అది మీరు గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడాను అందులో ఇది ఉంటాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే వైరం ఉందో, ఏదైతే వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి విద్వేష భావజాలు ఏదైతే ఉన్నాయో అవి ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి ఈ రోజున దిగజారిపోయినాయి అంటే నిజంగా
చాలా 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 బాధేస్తుంది. ఇంత దారుణమైన స్థితికి ఈ రోజున ముస్లిం సమాజం దిగజారిపోయిందా అని చెప్పేసి ఒక ప్రశ్న కూడాను లేవదీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ఈ అంశంలో న్యాయం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వంలో లాగా నా పార్టీ నాయకుడు చేశాడు కాబట్టి మేము ఎక్కడ కూడాను ఏం చేసినా కానీ మేము ఊరుకుంటాం, ఈ ఇష్టారాజ్యం లేకపోతే ఇక్కడ రాజ్యాంగం అమల్లో ఉండదు అన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క పాలనలో ఏమాత్రం కూడా ఉండదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా ఏ రకంగా అయితే కౌరవ సభని గౌరవ సభగా మార్చారో, ఏ రకంగా అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నటువంటి చోట రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తప్పకుండా న్యాయం అనేది వర్ధిల్లుతుంది, న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఎవరైతే ఈ పని చేశారో వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఇంతకుముందు మీరు చూసుకున్నా కానీ ఏదైతే పల్నాడు ప్రాంతం ఉందో ఆ పల్నాడు ప్రాంతంలో వైసీపీ గెలిస్తే టీడీపీ వారు ఊరు వదిలి వెళ్ళిపోవటం, లేకపోతే టీడీపీ గెలిస్తే వైసీపీ వారు ఊరు వదిలి వెళ్ళిపోవటం ఎక్కడి నుంచి వస్తుంది ఇటువంటి అనాగరికమైనటువంటి పనులు? ఈ రోజున మనం రాజ్యాంగబద్ధులమే, రాజ్యాంగాన్ని మనం కాపాడాల్సినటువంటి వాళ్ళము ఈ రోజున ఇటువంటి దారుణాలను మనం చేయటం అనేది ఏమాత్రం కూడాను సరియైన పద్ధతి కాదు. దీనిపై ఖచ్చితంగా మా మైనార్టీ మంత్రివర్యులు జనాబ్ శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు తప్పకుండా ఈ విషయంలో న్యాయం జరిగే విధంగా, అదేవిధంగా ఎవరైతే మృతుడు ఉన్నాడో అతనికి కూడాను పూర్తిగా న్యాయం జరిగే విధంగా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వీటికి దూరంగా ఉండాలి అని చెప్పేసి హితవు పలికినటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి కూడాను మనం అందరం కూడాను ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా దారుణం. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా కూడాను చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే గతంలో చేసినటువంటి అరాచకాలు ఉన్నాయో వాటిని ఈ రోజున మనసులో పెట్టుకొని మీరు అదేవిధంగా మీరు రియాక్ట్ అయితే కనుక వారికి మాకు ఏంటి తేడా అని చెప్పేసి కూడాను నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను కూడాను నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ దయచేసి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలు ఈ రకంగా ఇంత దారుణంగా దిగజారిపోయి ఒకరి యొక్క ప్రాణాలను సైతం హరించేటట్టుగా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాకూడదు. ఎవరు కూడాను ఈ విధంగా చేయకూడదు అన్న విధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్న ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తూ ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు కూడాను నుంచోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.